పాఠం పేరు బరస్తే బాదల్ అంటే వర్షించే మేఘాలు. ఇది కవితా పాఠము. దీని యొక్క కవి సుమిత్రానందన్ పంత్. ఈ పాఠం యొక్క ఉద్దేశము ప్రకృతి సంరక్షణ కే లియే ప్రేరిత్ కర్నా, విద్యార్థులను ప్రకృతిని కాపాడే విధంగా మోటివేట్ చేయడము ఈ పాఠం యొక్క ఉద్దేశము. విధా విశేష్. విధా బరస్తే బాదల్ కవితా పాఠ హై. బరస్తే బాదల్ కవిత యొక్క బరస్తే బాదల్ విధ ఏంటి? కవిత. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నాద్ కే సాథ్ గేయ యోగ్య హై. నాద్ అంటే ధ్వని, అంటే చప్పుడు చేస్తూ మ్యూజిక్తో పాటు చక్కగా పాడడానికి అనుకూలంగా ఉంటుంది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హై. ఈ పాఠంలో ఈ కవితలో అనుప్రాస్ అలంకారాన్ని చాలా అందంగా ప్రయోగించారు. कवि परिचय. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. ప్రకృతి వర్ణనలు చాలా గొప్పగా చేయగలిగినటువంటి వ్యక్తి సుమిత్రానందన్ పంత్. అందుకనే ఆయన్ని ప్రకృతికే బేజోడ్ కవి అంటారు. ఈయన 1900 సంవత్సరంలో అల్మోడా అనే ప్రాంతంలో జన్మించారు. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी सोवियत रूस ज्ञानपीठ पुरस्कार दिया गया. ఈయనకు సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ జ్ఞానపీఠ పురస్కార్ ఇలా ఈ అవార్డులను ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన రాసినటువంటి రచనలకు గాను. ఇన్కి ప్రముఖ రచనాయే. ఈయన రచనల్లో ముఖ్యమైనవి వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్. కళా ఔర్ బూఢా చాంద్ అనేది ఒకే రచన పేరు. చిదంబర. ఈ చిదంబర అనేది కూడా ఈయన రాసిన రచనను. ఇది చాలా గొప్ప రచన. ఈ రచనకు సంబంధించి ఆయనకు జ్ఞానపీఠ పురస్కార్ ఇవ్వడం జరిగింది. ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. ఈయన 1977లో మరణించారు. నిధన్ అంటే మృత్యు. విషయ ప్రవేశ్. ఈ కవిత యొక్క ఇంట్రడక్షన్ ఏంటంటే వర్షానికి సంబంధించిన వర్ణన. వర్షం పడేటప్పుడు ప్రకృతిలో జరిగే మార్పులని చాలా చక్కగా ఈ కవితలో వర్ణించడం జరిగింది. కవిత వినండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण, उड़ते सोन बालक आर्थ सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर, पकड़वारी की धार झूलता है मेरा मन, आवो रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, सावन मन भावन. ఈ కవితలో కవి వర్షం యొక్క వర్ణన చేయడానికి శ్రావణ మాసాన్ని ఎంచుకున్నాడు. శ్రావణ మాసం అనేది వర్షాలు మొదలయ్యేటటువంటి మాసము. ఈ మాసం యొక్క ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి, మనందరికీ కూడా తెలిసినవేను. చూడండి. ఝమ్ 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 మేఘ బరస్తే హై సావన్కే. శ్రావణ మాసపు మేఘాలు ఝమ్ ఝమ్ అని శబ్దం చేస్తూ వర్షిస్తాయి అన్నారు కవి. ఛమ్ 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 గిర్తీ బూందే తరువోం సే ఛన్కే. మేఘాల నుంచి కిందకి పడుతున్న వర్షము చెట్ల మీద, తరు అంటే చెట్లు, చెట్ల మీద ఆ వర్షపు చినుకులు పడి వడపోసినట్లుగా అయ్యి
అంటే వడకట్టడము, ఛన్కే వడకట్టినట్లుగా అయ్యి కింద పడుతున్నప్పుడు ఛమ్ 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 అని శబ్దం వస్తుంది. చమ్ చమ్ బిజిలీ చమక్ రహీరే ఉర్మే ఘన్కే. ఉర్ అంటే హృదయము, ఘన్ అంటే మేఘము, బాదల్. మేఘం యొక్క హృదయంలో బిజిలి మెరుపు, మేఘం యొక్క హృదయంలో మెరుపు తళతళ మెరుస్తుంది అని మెరుపు గురించి ఈయన వర్ణించారు. థమ్ థమ్ దిన్కే తమమే సప్నే జగతే మన్కే. తమ్ అంటే చీకటి, దిన్కే తమమే మేఘాలు ఆకాశంలో వ్యాపించినప్పుడు చీకటిగా ఉంటుంది కదా పగటిపూట కూడా, దాన్ని దిన్కే తమమే అన్నారు. ఆ పగటి చీకటిలో మనసులో ఆగి ఆగి కలలు, ఊహలు మేల్కొంటాయి అని అంటున్నారు. థమ్ థమ్ అంటే ఆగి ఆగి. దాదుర్ టర్రె టర్రె కర్తే ఝిల్లీ బజతి ఝన్ఝన్. దాదుర్ అంటే మేంఢక్, కప్పలు టర్రె టర్ అని శబ్దం చేస్తాయి. ఝిల్లీ ఇది ఒక కీటకము, ఇది గజ్జెల చప్పుడులాగా ఝన్ఝన్ ఝన్ఝన్ అని శబ్దం చేస్తూ ఉంటుంది. రాత్రిపూట మనం గమనించవచ్చు వర్షాకాలంలో ఝిల్లీ అనే కీటకము ఝన్ఝన్ అని సౌండ్ చేస్తుంది. మెవ్ మెవ్రే మోర్. మోర్ అంటే పీకాక్, నెమలి మెవ్ మెవ్ అని అరుస్తుంది సంతోషంతో, నాట్యం కూడా చేస్తుంది కదా. పీవు పీవు చాతక్కే గణ్. చాతక్ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి. ఇది సంవత్సరం మొత్తంలో నీరు తాగేది కేవలము స్వాతి నక్షత్ర సమయంలో వర్షం పడినప్పుడు మాత్రమే. వేరే ఏ మాసంలో, ఏ ఋతువులో కానీ ఏ మాసంలో కానీ నీటిని తాగదు. అంత ప్రత్యేకమైనటువంటి పక్షి ఈ పక్షి. ఈ పక్షి యొక్క సమూహము, గణ్ అంటే సమూహము, చాతక పక్షుల యొక్క సమూహము పీవు పీవు అని శబ్దం చేస్తుంటాయి. ఉడితే సోన్ బాలక్ ఆర్థ్ సుఖసే కర్క్రందన్. ఈ సోన్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి. సాధారణంగా పక్షులన్నీ కూడా వర్షం పడే సమయంలో అవి హడావుడిగా తమ గూటికి చేరుకుంటాయి. కానీ సోన్ అనే పక్షి వర్షం పడుతున్నప్పుడు బయటనే ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ సంతోషంతో క్రందన్ అరుస్తూ ఉంటుంది. క్రందన్ అంటే ఏడవడము, అరవడము అని రెండు అర్థాలు ఉన్నాయి. డిక్షనరీలో చూస్తే మనకు ఉంటాయి. మనకు ఈ సందర్భంలో క్రందన్ అంటే అరవడము, సంతోషంతో, ఆర్థ సుఖసే ఆనందంతో, సుఖంతో ఏమంటే ఆ పక్షి తడుస్తూ, వర్షంలో తడుస్తూ ఎగురుతూ క్రందన్ అరుస్తూ ఉంటుంది. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. ఇక మేఘాలు ఆకాశమంతా అటు ఇటు తిరుగుతూ వర్షం పడే సమయంలో ఆకాశంలో చూడండి మేఘాలు చాలా వేగంగా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. అవి వేగంగా కదులుతూ భర్తే గర్జన్. గర్జన్ అంటే ఉరుముల సౌండ్ చేస్తూ ఉంటాయి. అవి గర్జిస్తూ ఉంటాయి ఆకాశంలో. గగన్ మే ఆకాశంలో అవి గర్జిస్తూ తిరుగుతూ ఉంటాయి మేఘాలు అని అన్నారు. రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ క్యా కుచ్ కహతే బూందోం కే స్వర్. వర్షం పడే శబ్దాన్ని రిమ్ఝిమ్ రిమ్ఝిమ్ అని కూడా అంటారు. ఈ శబ్దము వర్షపు చినుకులు ఈ శబ్దంతో మనకు ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం కావట్లేదు అని కవి అంటున్నారు. రోమ్ సిహర్ ఉఠతే ఛూతే వే భీతర్ అంతర్. ఈ వర్షపు చినుకులు మన మీద పడినప్పుడు లేదా ఆ వర్షం పడే సమయంలో మనలో ఎంత సంతోషం కలుగుతుందంటే, రోమ్ సిహర్ ఉఠితే, రోమాలు అంటే మన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు లేచి నిల్చున్నట్లుగా ఉంటాయి. అంటే ఎక్కువ సంతోషానికి, ఎక్కువ ఆశ్చర్యానికి సింబల్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలు లేచి నిల్చున్నట్లుగా ఉంటాయన్నమాట. మన చేతుల మీద ఉన్నటువంటి, కాళ్ళ మీద ఉన్నటువంటి వెంట్రుకలు చక్కగా లేచినట్లుగా ఉంటాయి. ఈ విధంగా వర్షం పడే సమయంలో అంత సంతోషం కలుగుతుంది. ఈ వర్షము ఛూతే వే భీతర్ అంతర్. ఈ వర్షపు చినుకులు మన శరీరాన్ని తాకుతాయి, అదేవిధంగా మన మనసుని కూడా హత్తుకుంటాయి. అంతర్ అంటే అందర్, మన అంతరంగాన్ని కూడా అవి టచ్ చేస్తాయి అని అన్నారు. ధారాओं पर धाराएं झरती धरती पर. ధారలుగా వర్షము
భూమి మీద పడుతూ ఉంటుంది. రజ్కే కణకణమే తృణ్ తృణ్కో పులకావలి థర్. ఈ వర్షం పడడం వల్ల రజ్ అంటే ధూళి, ఇంకొక మీనింగ్ ఏంటి, మట్టి. మట్టి యొక్క అణువణువు కూడా తడుస్తుంది కదా, దానివల్ల తృణ్ తృణ్కో పులకావలి థర్, మట్టి యొక్క అణువణువు తడుస్తుంది. అలాగే తృణ్ తృణ్ అంటే ప్రతి గడ్డిపోచ కూడా, అంటే చిన్న గడ్డిపోచ నుంచి మహావృక్షం వరకు ప్రతి ఒక్కటి కూడా పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. పులకావలి థర్, పులకించినట్లుగా, పరవశించినట్లుగా ప్రకృతి తయారవుతుంది. థర్ అంటే లేయర్, పొర. భూమి యొక్క పై పొర అంతా కూడా చెట్ల యొక్క పచ్చదనంతో పులకించిపోతుంది అని కవి అన్నారు. పకడ్ వారికి ధార్ ఝూల్తా హై మేరా మన్. ఈ వర్షపు చినుకుల ధారను, వారి అంటే నీరు, నీటి యొక్క ధారలను పట్టుకుని నా మనసు సంతోషపడుతుంది, ఊగుతూ ఉంది నా మనసు అని కవి చెప్తున్నారు. ఆవోరే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్. తన మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తూ కవి ఏమంటున్నారు, రండి, అందరూ కూడా నా చుట్టూ చేరి ఒక సర్కిల్ లాగా ఏర్పడి శ్రావణ మాసపు పాటలు పాడండి అని ఆయన తన మిత్రులని ఆహ్వానించారు. ఇంద్రధనుష్కే ఝూలే మిల్ సబ్జన్. ఇంద్రధనస్సు యొక్క రంగులను చూస్తూ ఆనందాన్ని పొందుదాము, పరవశించిపోదాము అని అంటున్నారు. అంటే ఇక్కడ ఇంద్రధనస్సు అనే ఉయ్యాలలో మనమంతా ఊదాము రండి అని అన్నారు. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. ఇలాంటి సంతోషాలని పంచేటటువంటి శ్రావణ మాసము సావన్ మన్ భావన్, మనసు దోచుకునేటటువంటి శ్రావణ మాసము మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అని కవి సంకల్పించారు. ఇది ఈ పాఠం యొక్క భావము. అందరికీ నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.